వీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. 40 ఏళ్ళు అరణ్య జీవితం తర్వాత ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశంలోనికి నడిపించే కీలకమైన బాధ్యత యెహోషువకు అప్పగించబడింది. ఈ బాధ్యత చాలా సవాళ్లతో కూడుకున్నది. 6, 7, 9 వచనాలలో యెహోషువకు దేవుడు నువ్వు ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, భయపడవద్దు, దిగులు పడవద్దు అన్న ఆజ్ఞలను ఇచ్చాడు. 8వ వచనంలో యెహోషువకు దేవుడు ప్రధానమైన సూచన ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించి విధేయత చూపిస్తే అతని ప్రయాణించు మార్గములన్నిటిలో వర్ధిల్లే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అని అభయం ఇచ్చాడు. ఈ వచనం ద్వారా వాక్యాన్ని తరచుగా చదవాలి, పలకాలి, బోధించాలి, ధ్యానించాలి. అనగా వాక్యాన్ని లోతుగా ఆలోచించాలి. విని ధ్యానించిన దానిని హృదయంలో నాటుకుని ఆ వాక్యానుసారమైన జీవన శైలిని మన జీవితాల్లో చూపించే వారంగా ఉండాలి అని ఈ వాక్యం నేర్పిస్తోంది. మొదటి సంకీర్తన 2-3 చరణాలలో ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె పచ్చగా జీవం కలిగినదిగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. 119వ సంకీర్తన 11వ చరణం. ఆ విధంగా నడుచుకుంటూ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని జీవించేవారిని ఈ వాక్యం ప్రలోభ పెట్టే, ఆకర్షించే పాపం ఎదురుగా ఉన్నా దానికి లొంగకుండా రక్షిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వాక్యము ధ్యానించే వారంగాను వినువారంగాను మాత్రమే కాక ఆ వాక్యాన్ని మన జీవన శైలిలో ఆచరణలో పెట్టేవారంగా ఉండాలి. ఆ వాక్యమే మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, ప్రణాళికలు, పనులు వాక్యానికి ఆధారమైనట్లుగా ఉంటే దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం, విజయం మనదే. ఆమేన్.